నమస్కారం. మరి మాట్లాడుతున్నది చాలా సంతోషంగా ఉంది. నిన్న ఏసిన వీడియోలో చిన్న మిస్టేక్ అయింది. బేసికలీ లెగసీ హోల్డింగ్‌లో 2 స్టాక్‌లు మిక్స్ చేసేసాం. ఒకటి ఐటీసీలోను, ఒకటేమో జైడస్‌లోని. అదంతా పెద్దగా ఎఫెక్ట్ అవ్వదనుకుంటాను. ఎందుకంటే ఏమో అది 2 గోల్డ్ కన్నా ఎక్కువగానే వాల్యూ ఉంది. ఆ మార్జిన్ ఏమో 35% నుంచి 30%కి వస్తుందేమో. అదే సమయంలో డివిడెండ్ ఇంక్లూడ్ చేయడం వల్ల ఆ 1 ఆర్ 2% అటు సైడ్‌కెళ్ళిండొచ్చు. కానీ మా టార్గెట్ అవుతుంది 15%. మనం వే అబోవ్ 15%లో ఉంటాం. మీరు చూసారండి సీఏజీఆర్ అండ్ పోర్ట్‌ఫోలియో ఇవంతా బాధపడకూడదు. ఓకే. మీరు ఇన్వెస్ట్ చేసి ఒక 10 ఇయర్స్ వరకు వెయిట్ చేస్తే కందర చూద్దాం. థింగ్స్ అన్నీ బాగానే ఉంటుంది. ఇవాళ చూసామంటే రూ. 60 తగ్గి 13,230లో ఉంది. 24 క్యారెట్ కూడా పడింది. అండ్ దానివల్ల పెద్ద డిఫరెన్స్ ఏంటి ఉండదని అనుకుంటున్నాను. 11,000 మీద ఉంది 18 క్యారెట్ గోల్డ్. వెండి ఏమో రూ. 306 ఉంది. రూ. 4 తగ్గింది. ఇవాళ రిలయన్స్ రిజల్ట్స్ వస్తున్నది. విప్రో తలకు రిజల్ట్స్ వస్తున్నది. టాటా టెక్నాలజీ తలకు రిజల్ట్స్ వస్తున్నది. టెక్ మహీంద్రా, ఎల్&టీ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిజల్ట్స్ కూడా వస్తుంది. దీంట్లోని రిలయన్స్ అవుతుంది ఒక పెద్ద షాక్ అని చెప్తారు. రిలయన్స్ అవసరపడి దాని రిజల్ట్స్ ముందే ఇచ్చిస్తున్నారు. ఎందుకంటే మార్కెట్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో ఏంటి తెలియదు. యూఎస్ ఏమో ఇరాన్ చేతినట్టుకున్నది. అటాకింగ్ ఇరాన్ కూడా తగ్గినట్టుకుంది. ఎందుకంటే లుక్ లైక్ రెవల్యూషన్ అయిపోయినట్టుకున్నది. ఇది చాలా కాలం క్రాక్ చేశారు. కాకపోతే చాలా కాలం వరకు ఉండదు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ. ట్రంప్ ఎలాగైనా అది బెల్ట్ తీయొచ్చు. యూఎస్ ఏం చెప్తున్నారంటే వెనిజులాతో నోబెల్ ప్రైజ్ తీసుకున్నాడు. ఆపోజిషన్ లీడర్ ఏమో గిఫ్ట్ ఇచ్చారు నోబెల్ ప్రైజ్కి. నోబెల్ ప్రైజ్ ఏమో కమిటీ ఏం చెప్తున్నారంటే ఆ గిఫ్ట్ అంతా ఇవ్వచ్చు. మెడల్ ఎవరి దగ్గర ఉందని ముఖ్యం కాదు, టైటిల్ ఎవరికి వస్తుందన్నది ముఖ్యం. ఆ టైటిల్ ఏమో లేడీ దగ్గరే ఉంటుంది. అలాగని కరెక్ట్గా చెప్పేశారు. యూబీఎస్ ఏం చెప్తున్నారంటే గోల్డ్ ఏమో షార్ట్ టర్మ్లో 5,000 వరకు వెళ్ళొచ్చు. సెకండ్ హ్యాండ్లోనేమో ఇంకా అన్నీ సరిగైపోతుంది. ఓకే. మళ్ళీ ఏమో ఇప్పుడున్న రేటుకి మళ్ళీ గోల్డ్ వచ్చేస్తుందని అంటున్నారు. స్పైక్ ఉంటుంది, మళ్ళీ ఈ రేటుకి వస్తుంది. ఇప్పుడేమో 4,500 అని చెప్తున్నారు. మా పీరియడ్లో మనం డిప్రిషియేట్ అవ్వడం వల్ల రూపీ 4,400కి 4,500కి 4,600కి డిఫరెన్స్ ఉంటుంది. ఒక బేస్ ఫిగర్గానే ఉంటుంది. అలాగని ఎదురు చూస్తున్నారు. అదవుతుంది వాళ్ళ తలకు ప్రెడిక్షన్. ఎందుకంటే గోల్డ్ ఏమో మళ్ళీ ఏమో సిల్వర్ ఏమో $25 $75 వరకు పడుతుందంటున్నారు. మన ఊర్లోనే $80 అని ఉంచుకోవచ్చు. ఇది కూడా ఏం చెప్తున్నారని సప్లై పెరిగిపోతుంది. సప్లై పెరిగి ఇండియా డిమాండ్లోని చైనాలోని డిమాండ్ తగ్గి ఆటోమేటిక్గా అది పడుతుందని చెప్తున్నారు. ఇది యూబీఎస్ తలకు ప్రెడిక్షన్. నాకేంటి అవుతుందని తెలియదు. అది మిడ్ టర్మ్ ఎలక్షన్ తర్వాత మన వల్ల ఏం జరుగుతుందని చెప్పొచ్చు. మిడ్ టర్మ్ ఎలక్షన్ వరకు ఇంతలాగా వలటైనా ఉంటుంది. యూబీఎస్ పడిన వరకు గోల్డ్ తగ్గుతుందా అని అడిగామంటే ఇప్పటి వరకు మనకు తెలియదని చెప్పొచ్చు. ఇప్పటికేమో గోల్డ్ ఏమో పాజిటివ్గానే ఉంది. ట్రంప్ అతను ప్రెషర్ ఇచ్చేసి ఇంకా ఇంట్రెస్ట్ రేట్ ఏమో కొంచెం పెంచారంటే $5,000కి వెళ్తుంది. ఆ $5,000 నుంచి అది 5,000 నుంచి $4,500 రావడానికి ఏం సాధ్యం ఉందని మాకేంటి తెలీదు. ఓవరాల్ ఇండియాలో అంత పెద్ద లెక్కలో కరెక్షన్ ఉండదని అనుకుంటున్నాను. 10 లక్షల కింద ఉన్న ఈవీ బండ్లకేమో సబ్సిడీ ఇవ్వండి. అదందుక వదిలేయండి. మిగతా వానికి దీనికి మట్టు ఇవ్వండి అని టాటా అడుగుతున్నారు. ఎందుకంటే టాటా మోటార్స్ ఏమో 10 లక్షల కింద ఉన్న సబ్సిడీ ఈ బండ్లకేమో బండ్లు ఉన్నాయి, ఈవీ బండ్లు ఉన్నాయి. అందుకని సబ్సిడీ అడుగుతున్నాడు. ఇది గవర్నమెంట్ ఇస్తుందా లేదని మనకు తెలీదు. ఓవరాల్ చూసామంటే టాటా మోటార్స్ ఏం చెప్తున్నారంటే ఈ సంవత్సరం సేల్స్ చాలా బాగానే ఉంటుంది. బాధపడడానికి అవసరమే లేదని అంటున్నారు. ఇన్ఫోసిస్ Q3 ప్రాఫిట్ ఏమో 2% పడింది. ఎందుకంటే లేబర్ కోట్ వల్ల వాళ్ళు చాలా డబ్బులు స్పెండ్ చేస్తున్నారు. అక్కడ డబ్బులు కానీ ఇది ఏంటంటే వాళ్ళు 5 to 10% పెరిగిండవచ్చు అని చెప్తున్నారు. ఇవాళ మార్కెట్ ఏమో పెరగడానికి అప్లో ఉండడానికి మెయిన్ కారణం అవుతున్నది ఇన్ఫీ. ఎందుకంటే చాలా బాగానే ఉంది. ఇన్ఫోసిస్ ఏమో 4.5% అప్లో ఉంది. మనం ఇన్ఫోసిస్ ఏమో చాలా రేట్లో కన్సిడర్ చేసి చాలా రేంజ్లో ఉంది. అది సౌత్ ఇండియన్ బ్యాంక్ తలక నెట్ ప్రాఫిట్ ఏమో 9% పెరిగింది. స్ట్రైడ్ పెరుగుతున్నది. బుక్ వాల్యూ కన్నా కొంత కింద జరిగిందంటే అది ఇంక్లూడ్ చేస్తున్నారండి. జియో ఫైనాన్స్ తరక Q3 ఈ ప్రాఫిట్ ఏమో తగ్గిపోయింది. ఎందుకంటే అది ఎక్స్పెక్టెడ్ లైన్లోనే పెద్దగా కంపెనీలో ఏంటి లేదు. వీసీ ట్రాన్సాక్షన్ చేసి సంపాదిస్తున్నారు. ఇది మనం సీరియస్గా తీసుకోకూడదని నా తలక నేను అనుకుంటున్నాను. ఇండియన్ హోటల్స్ తాజ్ తలక్ గ్రూప్స్ తాజ్ అమ్మారు. ఓకే. ఇది బొటిక్ హోటల్ గ్రూప్ బ్రిడ్జ్ హోటల్స్ అని ఉందని 51% తీసుకున్నారు. వాళ్ళ దగ్గర ఏమో క్లాప్స్ అనే ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ కూడా టాటా తీసుకున్నారు.
ఐటీసీ అని చెప్తున్నారు 29 జనవరి డిక్లేర్ చేస్తున్నారు రిజల్ట్స్. వాళ్ళేమో అప్పుడే వాళ్ళ డివిడెండ్స్ అనౌన్స్ చేస్తారని ముందే చెప్పేశారు. ఇంటరిమ్ డివిడెండ్ అంటే థర్డ్ క్వార్టర్‌లో ఒక డివిడెండ్, ఫోర్త్ క్వార్టర్‌లో ఒక డివిడెండ్ ఇస్తారు. రేట్ పెరిగినా కూడా షేర్ ప్రైస్‌లో ఉన్న డివిడెండ్స్ ఇస్తామని అనౌన్స్ చేశారు. ఈ క్వార్టర్ నెక్స్ట్ క్వార్టర్ చూసంటే 15-16 ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. దట్ నియర్లీ ఏమో 5.5% to 6% వరకు ప్రైస్. ఎఫ్‌డి దానికి ఈక్వల్ ఆన్ లెవెల్‌లోనే ఐటీసీ పడింది. మనం అర్థం చేసుకోవాలి. ఇది మీరు కన్సిడర్ చేశారంటే మీకు డబ్బులొస్తుంది. అది మంచిగా. జైడస్ లైఫ్ సైన్స్‌కి యూఎస్ ఎఫ్‌డిఏ నుంచి ఒక పర్టిక్యులర్ టాబ్లెట్‌కి అప్రూవల్ వచ్చేసింది. చాలా సేల్స్ పెరగడానికి అవకాశాలున్నాయి. సిప్లాలోని ఇప్పుడు ఆ గ్రీన్ ప్లాంట్ ఏమో 6 మాసాలు బంద్ చేయాలి. ఎందుకంటే యూఎస్ ఎఫ్‌డిఏస్ అబ్జర్వేషన్ స్ట్రాంగ్ ఉన్నాయి. చేయాలని చెప్తున్నారు. 6 మాసంకి ఆ ప్లాంట్ నుండి ప్రొడక్షన్ ఉండదు. అమెరికాలోని పెద్దగా సప్లై చేయాలంటే ఆ గ్రీన్ ప్లాంట్ అవసరం ఉంది. దీనివల్ల దాంట్లో ఏదో పరేశారు అంటే అదేమో న్యూస్‌లోని 4% కొట్టేశారు. 3 టైమ్స్ ఎర్నింగ్స్ వచ్చేసింది. మీకు కావాలంటే కన్సిడర్ చేసుకోవచ్చు. దాని తర్వాత మహీంద్రా ఆయన చెప్తున్నారు. దాని తర్వాత ఏమో మహీంద్రా ఆయన చెప్తున్నారు బుకింగ్స్‌లోని 2,500 కోట్లకేమో మేము డబ్బులు కలెక్ట్ చేసేసాం. ఓకే. వీళ్ళు ఇప్పుడే డెలివర్ చేసిన కార్డ్స్‌కేమో ఈ సమయం 20,500 ఏమో ఇప్పుడే తీసుకున్నాం. ఇండియా తాలూకా ట్రేడ్ డెఫిసిట్ అంతా వైడెన్ అయింది. డిసెంబర్ మాసంలో $25 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంటుంది. ఓవరాల్ చూసానికి $225 బిలియన్ ఏమో ట్రేడ్ డెఫిసిట్ ఉంటుంది. దీంట్లో ఇన్విజిబుల్ కౌంట్స్ లేదు. ఇండివిజువల్ అవుతుంది సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్స్. ఓకే. ఇండియా నుంచి వేరే కంట్రీకి డబ్బులు అమ్మడం అవి 2 ఉన్నాయి. అది కౌంట్ అయించిందంటే ఇంకా తగ్గుతుందది. కానీ కరెంట్ అకౌంట్ ట్రేడ్ డెఫిసిట్ ఏమో 2-3% ఉంటుంది. ఎందుకంటే డబ్బులు లోన్‌కి రావడం వల్ల డబ్బులు పైనకి వెళ్తున్నాయి. ఇది పెద్ద ఇష్యూగానే ఉంది. బ్యాంక్ తాలూకా క్రెడిట్ అండ్ డిపాజిట్ రేషియోస్ రికార్డ్ హైలోనే ఉన్నాయి. డిపాజిట్ రావడం తక్కువైపోయింది. అదే టైంలోనే లోన్స్ అండ్ పర్సనల్ లోన్స్ ఏమో ఇది తగ్గింది. బిగ్గెస్ట్ అఫెండర్ అవుతున్నది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అని చెప్తాను. ఎందుకంటే హెచ్‌డిఎఫ్‌సి మెర్జర్ అయిన తర్వాత పెద్దగా రిటర్న్ ఏంటి రాలేదు. ఎందుకంటే నాకు తెలిసిన వరకు జపనీస్ లేడీ ఏమో ఎలక్షన్ పిలిచింది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ జపాన్‌లో మీకు బయింగ్ ఆప్షన్ రావడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ లేడీ ఏమో ఎకనామిక్‌ని సిమ్యులేట్ చేస్తా అని చెప్తున్నది. ఎకనామిక్‌ని సిమ్యులేట్ చేసిందంటే ఇంకా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే ఇంట్రెస్ట్ రేట్ కూడా పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందంటే జపనీస్ స్టాక్స్ పడుతుంది. అదే సమయంలో జపనీస్ సెంట్రల్ బ్యాంక్స్ ఏమో స్టాక్స్ అమ్ముతారు. దీనివల్లేమో జపనీస్ స్టాక్స్ నెక్స్ట్ ఇయర్ పెరగడానికి కర్ణాటక బ్యాంక్ ఏమో ఇండియన్ బ్యాంక్ ఆఫ్ అసోసియేషన్‌లో టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయడానికి చాలా అవార్డులు వచ్చాయి. దీనికేమో లాస్ట్ ఎండీని తీసుకొనొచ్చారు. లాస్ట్ ఎండీ జాబ్‌ని తీసేశారు ఇప్పుడు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ లాస్ట్ రిటైర్ అయిన జీఎంనే వాడిని జరిపి అపాయింట్ చేశారు. భట్ అని అపాయింట్ చేశారు. ఓవరాల్‌గా చూసంటే మార్కెట్ వీక్‌గానే ఉంది. ఎందుకంటే ఇండెక్స్‌లో చాలా స్టాక్స్ కరెక్ట్ అయింది. వాళ్ళ తాలూకు రిటర్న్స్ అంత సూపర్‌గానే లేవు. ఎర్నింగ్స్ గూడ్స్ కూడా అంత సూపర్‌గా ఇవ్వట్లేదు. డిసప్పాయింటింగ్‌గానే ఉన్నది. ఇంకా మార్కెట్ పడడానికి అవకాశాలున్నాయి. అండ్ మన తాలూకు కటాస్ లిస్ట్‌లో చాలా స్టాక్స్ కరెక్ట్ అయింది. కరెక్ట్ అయిన స్టాక్స్‌ని కన్సిడర్ చేయండి. థాంక్ యూ. నమస్కారం.